ప్రజా టీవీ తెలుగు న్యూస్. మా మాల మాదిగల మీద ఎప్పుడు దండయాత్రలు చేస్తుంటాయి. మన క్రిస్టియన్స్ చెన్నై సారు ఎస్పీ ఇన్స్టిట్యూట్లో చెన్నై సార్ ఒక ఎంఆర్పిసి కాబట్టి ఆయన మీద మీరు దండయాత్ర చేసినారు. మన కలవకుర్తి పాసారు ఎవరు అనుకున్నారు? ఆయన బాబనాయుడ. మళ్ళీ ఆయన మీద మీరు ఎందుకు దండయాత్ర చేయడం లేదు? తెలంగాణలో అయితేనేమి మన ఏపీలో అయితేనేమి ఎన్నో చర్చలు పెట్టినారు ఆయన. మళ్ళీ ఆయన మీద ఎందుకు మీరు దండయాత్ర చేయడం లేదు? అగ్గకుర్రాలని నేను ప్రశ్నిస్తున్నాను. మానవులంతా ఒకటి అనేది రాజ్యాంగంలో రాసినాడు. ఇప్పుడు రాజ్యాంగ ప్రకారము మనము ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, దాన్ని పొందపరిచిన రాజ్యాంగం బుక్కు దాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలా. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే మనసులం మనమందరం ఒకటి. ఏ కులస్తుడు ఏ విధంగా బతకడానికి రాజ్యాంగంలో రాసినాడు. దాన్ని మీరు అనుసరించుకొని ఫలానా కులస్తుడు ఈయన, ఫలానా మతస్థుడు ఈయన అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు దండయాత్రలు చేయడం మంచిది కాదు. మీరు ముఖ్యంగా తెలుసుకొని మనసులంతా ఒకటి అన్నప్పుడే ఈ భారతదేశంలో స్వరాజ్యం అనేది ఉంటుంది. దాని గురించి మేము ఖచ్చితంగా పోరాడతాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అనేక మంది అంబేద్కర్కి నివాళులు అర్పించడానికి దండలేయడానికి అందరూ ముందుకు వస్తారు. కానీ ఎవరు కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించడం లేదు. అందుకే అంబేద్కర్ అప్పుడే ఏమన్నాడంటే, నా జెండాలు పెట్టుకున్నాడు, నా పేరుతో సంఘాలు పెట్టుకున్నాడు, నా పేరుతో వ్యవస్థలు నడిపే వాళ్ళు ఎవరు కూడా నా వారసులు కాదు. నా సిద్ధాంతాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళే నాకు నిజమైన వారసులు అంటాడు. అంబేద్కర్ సిద్ధాంతాలు పాటించాలి అంటే సామాన్యమైన విషయం కాదు. అవి చాలా కష్టంతో కూడుకున్నవి. అంబేద్కర్ తన జీవించినంత కాలం అట్టడుగు వర్గాల కోసం, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం, వాళ్లకు రాజకీయ అధికారం కోసం పోరాడినాడు. మిత్రులారా, అంటే ఈ వర్గాలకు రాజకీయ అధికారం వస్తేనే విముక్తి ఉంటుంది. రాజకీయ అధికారం లేకోకుండా ఏమి చేసినా కూడా వీళ్ళకు విముక్తి లేదు. కాబట్టి రాజకీయ అధికారం రావాలంటే వాళ్ళకు ఓటు ఉండాలని చెప్పి అదే పనిగా బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన వర్గాలకు ఓటు హక్కు సాధించి పెట్టినాడు. కానీ అదే ఓటును ఈరోజు మన వాళ్ళందరూ కూడా వేరే పార్టీలకు వేసి, వేరే పార్టీ కండువాలు కప్పుకొని, వేరే పార్టీలకు జై జైలంటూ మళ్ళీ అంబేద్కర్ జయంతి రోజు, వర్ధంతి రోజు వచ్చి మేము కూడా అంబేద్కర్ వారసులే అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళంతా అంబేద్కర్ వారసులు కాదు. వాళ్ళంతా కూడా వాళ్ళ అగ్రవర్ణాల ఇళ్ళ కాడ కాపలా కుక్కల మాదిరి బతుకోవాలది. అంటే వేరే పార్టీలలో ఉంటూ మర్యాద, గౌరవము, హోదా అన్నీ మర్చిపోయి వాళ్ళ దగ్గర ఆత్మగౌరవాన్ని చంపుకొని బతుకుతూ ఉంటారు. వాళ్ళు కేవలం చిన్నటువంటి ప్రయోజనాల కోసం వాళ్ళ వెంట తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈరోజు అంబేద్కర్ వర్ధంతి రోజు, జయంతి రోజు జెండాలు వేసేకి వస్తారు. మరి అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. వీళ్ళంతా నాకు మోసం చేస్తూ ఉన్నారు, నా పేరుతో జెండాలు వేస్తూ ఉన్నారు, నాకు దండలు వేస్తూ ఉన్నారు, అంబేద్కర్ జై అంటూ ఉన్నారు. కానీ పోయి మళ్ళీ వేరే పార్టీల మోకాళ్ళ కింద, వాళ్ళ కాళ్ళ కింద కూర్చుంటా ఉన్నారని చెప్పి అంబేద్కర్ ఘోషిస్తూ ఉంటాడు. అంబేద్కర్ భారత రాజ్యాంగం రాస్తూ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి అనేక హక్కులు కల్పించినాడు. సమాజంలో అందరూ సమానమే అని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 19 వరకు మనకు రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాడు. కానీ ఈరోజు సమాజంలో అందరూ సమానంగా లేరు. అందరికీ మత స్వేచ్ఛ ఉంది. ఎవరికి ఇష్టం వచ్చినా మతం వాళ్ళు అవలంబించొచ్చని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినాడు. కానీ ఈరోజు ప్రొఫెసర్ మీద తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో అన్యమత ప్రచారం చేస్తూ ఉన్నాడని చెప్పి బీజేపీ గూండాలు కొంతమంది ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఆయన ఎస్సీ కులానికి చెందినోడు, ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ హెడ్, అనేక వ్యాసాలు రాసినాడు, మహా మేధావి. ఆయన రాసిన వ్యాసాలు జాతీయ పత్రికల్లో అచ్చయినాయి. అంత తెలివైన వాడిని కేవలం నువ్వు మత ప్రచారం చేస్తా ఉన్నావని చెప్పి 5-6 మంది గూండాలు ఆయన మీద దాడి చేసి కొట్టడం జరిగింది. అంటే రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుని వాళ్ళు దుర్వినియోగం చేసి మతం పేరుతో దోపిడీలు చేస్తూ, ఇంకా ఈ మాదిగలు గతంలో మాదిరిగా మనుధర్మ శాస్త్రంలో మాదిరిగా మూతికి ముంత కట్టుకోవాలా, ముడ్డికి ఆకు కట్టుకోవాలా,
అట్లాగే వాళ్ళ కసువులే ఊడుస్తూ ఉండాలా, వాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు, వ్యాపారాలు చేయకూడదు అని చెప్పి సమాజంలో ఇప్పటికీ ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు దౌర్జన్యాలు. ఇవన్నీ పోవాలంటే మనమందరం కూడా అంబేద్కర్ని ఫాలో కావాలి. అంబేద్కర్ని ఫాలో కావాలంటే మన ఓట్లు మనమే వేసుకోవాలి, మనమే అధికారంలోకి రావాలి. అప్పుడు మాత్రమే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేగాని మనం ఎవరికో ఓట్లేసి వాళ్ళ దగ్గరికి పోయి నాకు రేషన్ కార్డు, బియ్యమి, నాకు భూమి, పింఛని అని అడుక్కుంటూ ఉంటే మనం ఇంకా అడుక్కు తినే వాళ్ళలాగే ఉంటాము. మనమందరం అంబేద్కర్ వారసులం కాదు అని చెప్పుకోవాల్సి వస్తుంది. అలా కాకూడదంటే మనమందరం ఉన్న 10 మంది కానీ ఆత్మగౌరవంతో ఎవరు ఉంటారో వాళ్ళే నిజమైన లీడర్లు. అంబేద్కర్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అంబేద్కర్ని మాత్రం వదలరు. అలాంటి వాళ్ళు మాత్రమే అంబేద్కర్ నిజమైన వారసులు. అలాంటి వాళ్ళు అయినందుకు మనమందరం గర్వపడదాం, అంబేద్కర్ నిజంగా నివాళులు అర్పిద్దాం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ, ఎస్టీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెంగయ్య మీద దాడి చేసినటువంటి బజరంగ దళ గూండాలని వెంటనే అరెస్టు చేయాలని చెప్పి ఈ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు గుత్తిలో కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ బజరంగ దళ గూండాలని అరెస్టు చేసి శిక్షించేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది. అంబేద్కర్ యొక్క ఇచ్చిన స్ఫూర్తితో పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భారత్. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా భారతదేశమంతటా ఆయన నివాళులు అర్పిస్తూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయే నాటికి 65 సంవత్సరాలు, ఆయన చనిపోయి పొద్దుడికి 68 సంవత్సరాలు కావస్తూ ఉంది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే రాసినాడో దాని పరంగా ఈ పొద్దు పాలన కానీ ఇంకోటి కానీ కొనసాగడం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ఎందుకంటే ఈ రోజుకి కూడా దేశంలో దళితుల మీద, బీసీ కులాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, దాడులు ఆగడం లేదు. మొన్న తిరుపతి యూనివర్సిటీలో ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ చెంగయ్య గారి మీద అనవసరమైనటువంటి నిందమోపి ఆయన్ను తీవ్రంగా కొట్టి అవమానించడం జరిగింది. డాక్టర్ చెంగయ్య గారు 40కి పైగా పరిశోధనా వ్యాసాలు, అది ఎలక్ట్రానిక్స్ మీద, ఎలక్ట్రికల్ మోటార్స్ మీద రీసెర్చ్ చేసి పరిశోధన వ్యాసాలు రాయడం జరిగింది. ఆ పరిశోధన వ్యాసాలన్నీ కూడా దేశంలోని ఇంటర్నేషనల్లో, నేషనల్ పత్రికల్లో ప్రచురించడం జరిగింది. అంత గొప్ప మేధావి డాక్టర్ చెంగయ్య ప్రొఫెసర్ గారు, ఆయన మీద దాడి జరిగింది. కాబట్టి రాష్ట్రమంతటా బహుజన్ సమాజ్ పార్టీ దీని మీద వ్యతిరేకత తెలియజేస్తూ ఉంది మిత్రులారా. అయితే డాక్టర్ చెంగయ్య గారు మత ప్రచారం చేస్తున్నారని చెప్పి ఒక చిన్న నెపంతో ఆయన మీద దాడి జరిగింది. మరి ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో, భక్తి ముసుగులో జరుగుతున్నటువంటి ఈ ఆశ్రమాల్లో జరుగుతున్నటువంటి అక్రమాల మీద ఏ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉందా మిత్రులారా. దేశంలో ఉన్నటువంటి డేరాబాబు అయితేనేమి, కల్కి మహారాజ్ అయితేనేమి, నిత్యానంద స్వామి అయితేనేమి, వీళ్ళందరూ భక్తి ముసుగులో చేస్తున్నటువంటి అక్రమాల గురించి ఏ శిక్ష విధించినారు వీళ్ళకి? పేరుకి మాత్రం వీళ్ళకి జైలు కానీ వీళ్ళకన్నీ స్వర్గ సుఖాలు ఎక్కడ కూడా. కాబట్టి ఈ విషయాలన్నింటినీ బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈ విషయాలు ప్రశ్నిస్తూ ఉంది. ముందు విషయాల గురించి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దలు నాగభూషణ్ గారు సవివరంగా తెలియజేస్తారు.